మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ ఆరోపణలపై కేసీఆర్ కు నోటీసులు పంపారు సీతక్క. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కేసీఆర్దే బాధ్యత అన్నారు. తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో మంత్రి సీతక్క పేర్కొన్నారు. లేదంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. రైట్టు కేసీఆర్కి అయితే మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, ఆ నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు? అసలు కేసీఆర్కి లీగల్ నోటీస్ పంపించడాన్ని ఎలా చూడాలి? అయితే బీఆర్ఎస్ అధికార ఏదైతే వెబ్సైట్లో అందులో సీతక్క అవినీతికి పాల్పడింది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి మొబైల్లో నేను అందులో పాల్గొనలేదు, ఆ ప్రక్రియ కూడా నాకు తెలియదు. తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ మాత్రమే చూసుకుంది. అదేవిధంగా ఏదైతే టెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా పారదర్శకంగా ఉంది. ఆ టెండర్ ప్రక్రియ కార్యక్రమం కానీ ఈ యొక్క ఫోన్ల కొనుగోళ్ల విషయంలో కానీ నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కావాలనే బీఆర్ఎస్ అఫీషియల్ ఏదైతే సోషల్ మీడియా ఉంటుందో అందులో నా పైన అవాస్తవాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ఇదంతా కూడా ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారనేది కూడా సీతక్క ఈ యొక్క నోటీస్లో పేర్కొన్నారు. ముఖ్యంగా తాను ఏదైతే ఈ యొక్క టెండర్ ప్రక్రియ ఉంటుందో ఆ టెండర్ ప్రక్రియకు సీతక్క నాకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తిగా పారదర్శకంగా జరిగింది, అది తెలంగాణ టెక్నాలజీ సంస్థనే చూసుకుంది తప్ప నేను అందులో ఇంటర్ఫేర్ కాలేదు. అయినా కానీ మొత్తం ఈ కొనుగోళ్ల వ్యవహారం ఏదైతే ఉందో 40 కోట్ల ఫోన్ల టెండర్ ప్రాసెస్ ఉంటే అందులో 30 కోట్ల వరకు అవినీతి జరిగిందనేది మాట్లాడడము, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేయడము ఎంతవరకు సమంజసము? బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్కే లీగల్ నోటీసులు పంపించింది. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా ఏవైతే ఉంటాయో అందులో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కాబట్టి దీని అంతటికి కూడా బాధ్యత బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆరే వహించాలి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే వహించాలనేది కూడా ఆమె ఈ యొక్క నోటీస్లో పేర్కొంది. ఖచ్చితంగా ఈ యొక్క 48 గంటల లోపలనే సమాధానం చెప్పాలి. 48 గంటల తర్వాత క్రిమినల్ కేసులు అదేవిధంగా సివిల్ కేసులు కూడా నమోదు చేస్తామని కూడా చెప్పింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, తెలంగాణ సమాజం దృష్టిలో తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారనేది కూడా ఆరోపణలు చేసింది. కేసీఆర్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో ఈ యొక్క కేసులపైన సివిల్గా అదేవిధంగా క్రిమినల్గా కేసులు కూడా నమోదు చేయడానికి వెనకాడడం అనేది కూడా ఆ యొక్క నోటీస్లో పేర్కొనడం జరిగింది. రాజరెడ్డి, మంత్రి సీతక్క ఇటు కేసీఆర్కి లీగల్ నోటీస్ పంపించడంపై బీఆర్ఎస్ నేతల నుంచి ఎవరైనా స్పందించారా? అంటే ఇప్పటివరకైతే స్పందన రాలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సోషల్ మీడియా సంబంధించి వ్యవస్థను చూస్తున్నటువంటి క్రిషాంక్ అయితే మొదటి నుంచి బీఆర్ఎస్ నేత ఒకటే వాదనలు వినిపిస్తూ ఉన్నాడు. ఈ టెండర్లో అవకతవకలు జరిగాయి, ఈ యొక్క టెండర్లో 11,000 పైచీలకు విలువయ్యే మొబైల్ ఉంటే దాన్ని 14,000 పైచీలక రేటు పెట్టి కొనుగోలు చేశారు, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది అనేది కూడా చూశారు. అది కొన్ని ఎవిడెన్స్ను కూడా చూపించారు. అయితే ఆ ఎవిడెన్స్లన్నీ కూడా తప్పుల తడకలు. టెండర్లో పాల్గొనే వాళ్ళంతా కూడా ఈ యొక్క అమౌంట్ను కోడ్ చేశారు. కొన్ని సంస్థలు 14,000 పైచీలకు కోడ్ చేస్తే ఆ యొక్క 14,000 పైచీలకు ఏదైతే కోడ్ చేశారో ఆ సంస్థలకు ఇవ్వలేదు, ఆ సంస్థలకు కోడ్ చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారు. ఇదంతా కూడా ఒక్కొక్క మొబైల్కు 11,000 పైచీలకు మాత్రమే విలువ చేసి కొన్నాం తప్ప 14,000 పైచీలకు రేట్ను విలువ చేసి కొనలేదనేది కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఏమో ఇందులో అవినీతి జరిగిందనేది కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క లీగల్ నోటీస్ వరకు వెళ్ళింది. మరి కేసీఆర్ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి.